జీరా బైంగనా. ఓకే, మరి జీరా బైంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీరా బైంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి జీరా బైంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీలేఖ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దీనికి మనం ఏమైనా పేస్ట్లలో రెడీ చేసుకోవాలా? ఏమక్కర్లేదా? అవసరం లేదు, కొంచెం ఆయిల్. ఫస్టే వంకాయలు వేసేయాలా? మరి పోపు అదంతా? పోపు అవసరం లేదు, నేను పౌడర్ ఒకటి చేసి పెట్టాను. ఏం పౌడర్ అది? అది జీలకర్ర, ఇంగువ, ధనియాలు, మెంతులు, మిర్చి, తర్వాత వేరుశనగ పలుకులు ఇవన్నీ వేయించేసుకుని ఆ తర్వాత దంచేయాలి. దంచిన తర్వాత అది మిక్సీ కాదు, దంచాలి. దంచటమేనా? రోట్లోనేనా? రోట్లో దంచేసి అది పౌడర్ రెడీ చేసుకున్న వాళ్ళ దాన్ని బట్టి దంచుకోగలిగిన వాళ్ళు దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి స్టార్ట్ చేద్దామా? ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఫస్ట్ జీడిపప్పు వేయించేసుకుందామా? కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఎన్నాళ్ళైంది శ్రీలేఖ హైదరాబాద్ వచ్చి? 10 months. 10 months? ఓ నైస్. ఎలా ఉంది హైదరాబాద్? జాబ్ ఎలా ఉంది? బాగుందా? గోయింగ్ గుడ్. గోయింగ్ గుడ్. సో ఒకదానివేనా, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? తమ్ముడు. ఏం చదువుతున్నాడా తమ్ముడు? ఇంకా BA ఫైనల్ ఇయర్. BA. ఎక్కడ? వైజాగేనా? వైజాగ్. తీసేద్దామా? మీ ఇద్దరులో ఎవరికి వంటలు బావచ్చు? ఇద్దరం ఒకటే. ఒకే రేంజ్ లో చేస్తారా వంటలు? అంతే. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 7th క్లాస్. 7 years నుంచా? ఓకే. సో ఇప్పుడు వంకాయలు వేయించుకున్నాం ఇదే ఆయిల్. సో ఇంకైతే ఇందులో పోపు ఎక్సెట్రా ఏం అక్కర్లేదు? అవసరం లేదు. ఓ, ఇప్పుడు ఎలా హాస్టల్లోనా ఉండేది లేకపోతే? హాస్టలేనా? వండుకునే ఫెసిలిటీ ఉందా లేకపోతే? ఉందా? సో కాబట్టి ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నావా? హాస్టల్ పుణ్యాన్ని కొంచెం వంటలు నేర్చుకుంటాను. అవునా? వెరీ గుడ్. వచ్చిన ఇంకెక్కువ ఏమంటారు దాన్ని, మెరుగులు దిద్దుకుంటుంది అనమాట. కొంచెంసేపు ఫ్రై చేద్దాం. సో అది మొత్తం సాఫ్ట్ అయితే అప్పుడు ఇంకా అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే ఓకే. సో మీ ఇద్దరికి 7 years ఫ్రెండ్షిప్. ఎక్కడ పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్, ఇంటర్మీడియట్. ఇంటర్ నుంచి. మీ ఇద్దరేనా ఇంకా ఉన్నారా ఫ్రెండ్స్ టచ్ లో? మిగతా వాళ్ళు. బట్ మేమిద్దరం బాగా బబుల్ గమ్ ఫ్రెండ్షిప్ అన్న. బబుల్ గమ్ ఫ్రెండ్షిప్ ఎందుకు అలా స్టార్ట్ అయింది? ఫస్ట్ నుంచి అంతేనా? కొన్ని సింక్ అయ్యాయా? తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు కొంచెం సాల్ట్ కొద్దిగా. పౌడర్లో ఏం మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు? చేసుకోలేదు. సాల్ట్ తర్వాత మిర్చి కొంచెం. సో ఇంక ఘాట్ అంతా పచ్చిమిరపకాయలే. సో దాంట్లో ఎండుమిర్చి యాడ్ చేశాను కదా పౌడర్లో. కొద్దిగా పసుపు. ఈ పచ్చిమిరపకాయలు ఈ వంకాయలు కలిసిపోయాయి కదా? అంతే. ఏది వంకాయ ఏది మిర్చి తెలియకుండా తినేస్తాం. కారం లేకపోతే పర్లేదు. ఈ మధ్య కొద్దిగా పచ్చిమిరపకాయలు అంతగా ఘాటు ఉండట్లేదు. కారం ఉంటే మాత్రం యాక్చువల్గా పచ్చిమిర్చి పేస్ట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది కొంచెం వంకాయ. కానీ ఇది కొంచెం కలర్ఫుల్ ఉంటుంది. కలర్ఫుల్ కదా? ఏ కలర్ దాంట్లో నీకు ఇప్పుడు దాకా? అంటే అంత మీరు ఏరి పక్కన పెట్టక్కర్లేదు కదా. ఓహో, ఏరి పక్కన పెట్టకుండా పేస్ట్ అయితే గట్టిగా పట్టేస్తుంది కారం. మిర్చి అయితే ఏరేసి పక్కన పెట్టేసి తినేయచ్చు అలాగా. సో ఇప్పుడు ఇంకొంచెం మగ్గాల చూద్దామా? ఓకే. ఓకే, ఇప్పుడు చింతపండు రసం అందులో కొంచెం వేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు. పౌడర్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? ఫైనల్గా కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ముక్క బాగా మెత్తగా అయిపోయింది కావాలా? అంటే ఇది చింతపండు ఫ్లేవర్ కొంచెం పట్టే వరకు వెయిట్ చేస్తే 1 నిమిషం మూత పెట్టేద్దాం. ఎక్కువసేపు అవసరం.
కొంచెం అది చింతపండు మగ్గితే పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్ని యాడ్ చేసేసి అన్నీ అయిపోయింది. చూద్దాం, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేస్తాం కొంచెం ఒక ఫ్లేవర్ కోసం. సో ఈ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకుని అప్పుడు వాడుకోవచ్చు. వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా బాగానే ఉంటుంది. కొంచెం ఒక నిమిషం దగ్గర పండుతుంది. కొంచెం కొత్తిమీర వేద్దాం. తర్వాత కొంచెం ఇందాక వేయించి పెట్టుకున్నాం స్టార్టింగ్లో, అవి కూడా వేసేద్దాం. జీడిపప్పు, ఓకే అండి, మరి వంకాయతో మంచి టేస్టీ వెరైటీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా బాయింగన్ తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయలు వేయించి ఇంగువ కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, జీరా బాయింగన్ రెడీ. జీరా బాయింగన్ తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు కొంచెం ఒక డిఫరెంట్ గా పౌడర్ యూజ్ చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఆ పౌడర్ బేస్ తో ఒక మంచి ఫ్రై అన్నమాట. ఓకే, టేస్ట్ బాగుంది. కొంచెం చింతపండు అదంతా యూస్ చేస్తే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. యాక్చువల్గా బాగుంది, డిష్ బాగుంది. పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఇట్లా సింపుల్ ఫ్రైస్ లాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు పైన యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా వంకాయతో, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లీన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేసి చర్మానికి ఉన్నటువంటి మురికి, ట్యాన్ అంతా కూడా పోతుంది. చర్మం బాగా శుభ్రపడుతుంది, చర్మ కాంతి మెరుగుపడుతుంది. హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించిన వాటిని ఉపయోగించడం వల్ల వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన ఆరోగ్యానికి ప్రయోజనాలే ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని వారానికి ఒకసారి హెర్బల్ ఆయిల్తో కనుక బాడీ అంతా మసాజ్ చేసుకుని ఆ తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే బాడీకి కావాల్సినటువంటి రక్త ప్రసరణ బాగా అందుతుంది. అలాగే చర్మానికి కావాల్సిన కండిషనింగ్ కూడా బాగా అందుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చర్మం బాగా ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిగా మంచి గంధం తీసుకుని అందులో పన్నీర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ అలాగే ఆరనిచ్చి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా శుభ్రపడమే కాకుండా చర్మం బాగా మృదువుగా తయారవుతుంది. అన్నం వండుకునేటప్పుడు కొద్దిమంది ముద్దగా చేసుకుని బాగా ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో పొడి పొడిగా ఉండే అన్నాన్ని ఇష్టపడతారు. మరి అన్నం పొడి పొడిగా ఉండాలి అనుకుంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అన్నం ఉడికించేటప్పుడు అందులో 1 స్పూన్ వెన్న కనుక వేసుకుని ఉడికించుకున్నట్లయితే అన్నం బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాలు కాచుకునేటప్పుడు పాలు చాలా వరకు అడుగంటిపోతూ ఉంటాయి. అలాగే పాలు కాచి ఒక మధ్యాహ్నం వరకు అలా ఉంచినట్లయితే ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి, ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే పాలు కాచుకునేటప్పుడే అందులో కొద్దిగా అంటే పంచదార, ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార అడుగును వేసేసి కలపకుండా దాని తర్వాత పాలు వేసుకుని కాచుకున్నట్లయితే పాలు అడుగంటకుండా ఉండడమే కాకుండా పాలు విరిగిపోవు, అలాగే వాసన కూడా రావు.